ఆదిత్య, ఏంటి ఆదిత్య, ఏమైంది? సీతక్క కనిపించిందా? లేదు. నువ్వు ఎంత వెతికినా సీత కనిపించదురా. అవునాదిత్య, సీత ఎందుకు వెళ్ళిందో ఇందులో రాసిపెట్టి వెళ్ళింది. చదువు. వదిన ఏం రాసిందో నువ్వు కూడా చదువు. అన్నయ్య, ఈ లెటర్ చదివాక రామ్ని ఆ ఇంట్లో ఒంటరిగా ఉంచకూడదని మేమే వాడిని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాం. అంతా చదివావుగా. మీ అన్నయ్యని ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. అలాగే తన కోసం వెతకొద్దు అని కూడా చెప్పింది. నువ్వు మీ వదిన ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు వేసినా ఇందులో నీ తప్పేం లేదని రాసిందిరా మీ వదిన. ఆదిత్య, నువ్వు సీత గురించి తప్పుగా మాట్లాడావు అంటే నేను నమ్మలేదురా. ఇప్పటికీ నమ్మను. ఎందుకంటే సీతకు నీకు మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకు తెలుసు. నా తర్వాత నువ్వు అంతలా గౌరవించేది మీ సీత వదిన్నే అన్న సంగతి నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికీ బాగా తెలుసు. అయినా సరే నువ్వు నిందలు వెయ్యటం, నీ తప్పు ఏమీ లేదని మీ వదిన చెప్పటం, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం వస్తోందిరా. నువ్వు ఏదో విషయం దాచిపెడుతున్నావు అనిపిస్తోంది. అదేంటో చెప్పు ఆదిత్య. చూడాదిత్య, నీ వల్ల ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే దాని వెనకాల ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది. అది మంచిదే అయి ఉంటుందనేదే మా నమ్మకం. ఇప్పటికే నువ్వు చేయని తప్పుకు చాలాసార్లు శిక్ష అనుభవించావురా. ఇక చాలు, ఇప్పటికైనా నిజం చెప్పు. మీ వదినకి నీకు మధ్య అసలు ఏం జరిగింది? నువ్వెందుకు అలా మాట్లాడావు? మీ వదిన ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? నిజం చెప్పు. ఆదిత్య, ఆదిత్య, అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను రా. అన్నయ్య, సీతని తప్పేం లేదని లెటర్లో రాసిందంటే నువ్వు వేసిన నిందలు, అన్న మాటలు అవన్నీ అబద్ధమే కదరా. నీ గురించి తెలిసి కూడా తొందరపడ్డాను. ఎప్పుడూ నిన్న ఆవేశం తగ్గించుకోమని చెప్పేవాణ్ణి. అలాంటిది నేను ఆవేశపడి చేయి చేసుకున్నాను. నన్ను క్షమించరా. అన్నయ్య, వద్దన్నయ్య. అన్నయ్య, దయచేసి అంత మాట అనకన్నయ్య. అయినా నువ్వు కాకపోతే నన్ను ఎవరు కొడతారన్నయ్య? అన్నయ్యగా ఆ హక్కు నీకెప్పుడూ ఉంటుంది. ఆదిత్య, సీత ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? తెలిస్తే చెప్పరా. నన్ను క్షమించన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ వదినికి ఇలా జబ్బు ఉందన్న విషయం బయట పెట్టనని చెప్పాను. తన మీద కోపం వచ్చేలా చేయడానికి నేను వేయకూడని నిందలు వేశాను. ఇవేవి నీతో చెప్పలేను. వదినికి మాటిచ్చానన్నయ్య. ఎలాగైనా నీకు వదిన మీద అసహ్యం కలగాలి,
వేరే పెళ్లి చేసుకోవాలి అని వదిన కోరిక అన్నయ్య. ఆదిత్య అడుగుతున్నాడు కదరా, నిజం చెప్పు. సీత ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? రే, అలా మౌనంగా ఉండొద్దురా, మాట్లాడు. ఆదిత్య, అందరూ అడుగుతున్నారు కదా, నిజం చెప్పు ఆదిత్య. సీతక్క కూడా నీ తప్పు లేదు అని చెప్పింది కదా, ఇంకా ఎందుకు దాస్తున్నావు? దయచేసి నిజం చెప్పు ఆదిత్య. ఇది ఇది సీత కాలిపట్టి కదా ఆదిత్య? అవునన్నయ్య. ఇది నీకెక్కడిది? మహాలక్ష్మమ్మ కొండ మీద దొరికింది. మాలచ్చమ్మ కొండ మీదనా? అక్కడెందుకు దొరికింది? అసలు ఆ కొండ మీదకి ఎవరు వెళ్ళరు కదరా? సీతొదిన వెళ్ళింది తాతయ్య. ఎందుకురా? ఎందుకంటే సీతొదిన ఆ కొండ మీద నుంచి కింద పారుతున్న నదిలోకి దూకేసిందమ్మా. అరే ఆదిత్య, ఏమంటున్నావురా నువ్వు? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా? లేదన్నయ్య, నేను వదిన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడే చూసావు ఎక్కడ? దూకిందా? అక్కడి నుంచి దూకిన వాళ్ళెవరు బతికే అవకాశం లేదంటున్నారమ్మా. వదిన నదిలో కొట్టుకొని పోయింది. బహుశా వదిన. ఎందుకురా అలా అపశకనాలు మాట్లాడతావు? అసలు సీత ఎందుకలా చేస్తుంది? కారణం మీకు చెప్పలేనమ్మా, కానీ వదిన మాత్రం అక్కడి నుంచి దూకడం నిజం. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను. వదిన్ని వెతకడానికి వెళ్ళారు. అమ్మా, మంచి నీళ్ళు తీసుకురా. రామ్, కళ్ళు తెరవరా. లేవురా రామ్, లేవురా రామ్. రామ్, రామ్. అనయ్య రామ్. శాంతమ్మ గారు, ఏంటే అలా అరుస్తున్నావు? ఇటు రండమ్మ గారు. అబ్బాబ్బాబ్బా, వస్తున్నా ఉండు. శాంతమ్మ గారు, ఎవరి అమ్మాయి? ఏమో తెలియదు శాంతమ్మ గారు, ఒడ్డున పడుంది, అందుకే మిమ్మల్ని పిలిచాను.
బతికే ఉందా? అవును శాంతమ్మ, బ్రతికే ఉంది. ఆ ప్రాణాలతోనే ఉంది. మన ఆశ్రమానికి తీసుకెళ్లి వైద్యం చేద్దాం. పట్టండి. పదండి. మెల్లగా 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 తీసుకురండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. శాంతమ్మేది? ఎవరో నది ఒడ్డున పడుంటే మన వాళ్ళు కాపాడారమ్మా. ఆ అమ్మాయిని తీసుకొచ్చి శాంతమ్మ లోపల వైద్యం చేస్తుంది. అలాగా. ఉమ్. శాంతమ్మా, ఇదిగో వైద్యం చేస్తుంటే మధ్యలో మాట్లాడించారంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. శాంతమ్మా, నేను కౌసల్యని. అమ్మా మీరా అమ్మా? నేను ఎవరో అనుకున్నాను. పేరుకే శాంతమ్మవి కదా నువ్వు? వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయమ్మా. మరేం చేయను? అది సరే గాని ఈ అమ్మాయి ఎవరు? ఎవరో నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది. దొరకడమే స్పృహ లేకుండా నది ఒడ్డున దొరికింది. తీసుకొచ్చి వైద్యం చేస్తున్నాం. చూడ్డానికి బాగా చిన్నపిల్లలా ఉందే. పెళ్లి కూడా అయినట్లుందే. పాపం, ఏం కష్టం వచ్చి ఆ నదిలో పడిందో. కష్టం వచ్చి పడిందో కావాలని తోశారో మరి ఎవరికి తెలుసు. సరేలే, రేపటిదాకా చూడండి. రేపుదయం కళ్ళు తెరవకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళదాం. అంటే నా వైద్యం పనికిరాదంటారా? 30 ఏళ్ల నుంచి మూలికా వైద్యంతో చేయి తిరిగిందాన్ని. సరే శాంతమ్మా, అందుకే కదా రేపటిదాకా ఆగమన్నాను. లేదంటే ఇప్పుడే తీసుకెళ్దాం అంటానుగా. సరే సరే, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. మీరేంటే నా మొహం చూస్తున్నారు? రుద్దండి కాళ్ళు. ఇటివ్వు. ఏంటమ్మా, అందరూ భోంచేశారా? చేసామమ్మా. మీ అందరికీ ఏ లోటు లేదు కదా? లేదమ్మా. మీకు కావలసిన భోజనం, మందులు, బట్టలు అన్నీ వస్తున్నాయి కదా? వస్తున్నాయమ్మా. అంటే ఏంటమ్మా, నా మీద అనుమానమా? వాళ్ళకి నేనేం పెట్టట్లేదనా? కావాలంటే ఒక్కరి చేత చెప్పించండి. శాంతమ్మా, కాస్త శాంతంగా ఉండు. నీ సంగతి నాకు తెలీదా ఏంటి? ఏదో అందర్నీ పలకరించాలని అలా అడిగానంతే. దానికేలా ఉడుక్కుంటే ఎలా శాంతమ్మా? సరే సరే, లోపలున్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఆ తోటలో పండిన మామిడి పండ్లు తెచ్చాను, డ్రైవర్తో పంపిస్తాను. అందరికీ పంచు. అలాగేనమ్మా. వస్తాను. రెండమ్మ గారు, అయ్యో చందు, అమ్మా అమ్మా చూడమ్మా, ఈ గోరగాడు ఏం చేశాడు? నన్ను తీసుకొని వచ్చి కట్టేశాడమ్మా. వీడిని చావగొట్టమ్మా. అమ్మగారు నన్ను కొడతారు ఏంటండి? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు?
వీణ్ణి కట్టేసి నోట్లో గుడ్డలు కొక్కమని చెప్పాను కదా, ఎందుకా పని చేయలేదు? ఏంటమ్మా నన్ను ఇక్కడ కట్టేయమని చెప్పింది నువ్వా? అవునరా, అన్ని సగం సగం పనులే చేస్తాడు ఈ గుండు వెధవ. నన్నెందుకు కట్టేయమన్నావు? ఎందుకంటే ఎందుకు ఇదిగో వీటి మీద సంతకాలు పెట్టు. సంతకాలు దేనికి? అసలు ఈ పేపర్లు దేనికి? నీ పెళ్ళంతో విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లుగా మ్యూచువల్ డివోర్స్ పేపర్స్ అంట. లాయర్ చెప్పారు, సంతకం చెయ్యి. నేను చచ్చినా చేయను. చెయ్యాలరా, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి చచ్చినా బయటికెళ్ళావు. ఇన్ని రోజులు నా పెళ్ళావని దాన్ని కొంగు పట్టుకొని తిరిగావు కదా, ఇప్పటికైనా దాన్ని వదిలించుకోవాలి. సంతకం పెట్రా. నేను పెట్టను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమూల్యని వదిలిపెట్టను. నాకు అమూల్య కావాలి. రే, దానికంటే అందగత్తిని డబ్బుని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానురా నీకు. నా మాట విను. నీ మాట విన్నందుకే ఇదిగో ఈరోజు నాకు ఈ గతి పట్టింది. ఇంకా నీ మాట వినేదే లేదు. కనీసం కన్న కొడుకు కాలు విరిగి పడుంటే పట్టించుకోకుండా డబ్బు డబ్బు అని వెంటపడ్డావు. ఈ జన్మలో నీ మాట వినను. అయితే ఇక్కడే పడి చావు. దీని మీద సంతకం చేసేంత వరకు ఇక్కడి నుంచి నిన్ను విడిచిపెట్టేదే లేదు. రే గోరా, అమ్మా. వీడి నోరు కూడా కట్టేరా. అలాగేనమ్మా. రే రే గోరక్, రే రే గోరక్. సంతకం చేస్తాను అనేదాకా వీడికి తిండి కూడా పెట్టుకో. అలాగేనమ్మా. ఏంటమ్మా నేను విన్నది నిజమేనా? ఆ సీత రామ్ గారిని వదిలేసి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పైకే పోయిందంటున్నారు డాడ్. నిజంగానా అమ్మా? అవును డాడ్, నిజమే, నిజంగానే అంటున్నారు. ఆదిత్యగాడు ఆ సీత కాలు పట్టి తీసుకొచ్చాడంట. మహాలక్ష్మమ్మ కొండ మీద నుంచి నదిలోకి దూకేసిందని చెప్తున్నారు. మహాలక్ష్మమ్మ కొండ అది చాలా డేంజరస్ పాయింట్ అమ్మా. అక్కడి నుంచి దూకిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ బ్రతకలేదు. వాళ్ల శవాలు కూడా దొరకలేదు. అక్కడ మొసళ్ళు కూడా చాలా ఉంటాయమ్మా. బాడీలో ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తాయి. అదే నిజమైతే ఆ సీత పోయినట్టే డాడ్. ఇక రామ్ పని అయిపోయింది. అసలు సీత ఎందుకలా చేసింది? ఎందుకు చనిపోవాలనుకుంది? రాముకి సీతకి మధ్య గొడవలేమైనా జరిగాయా? వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం డాడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడరు. మరెందుకలా చేసింది? అదే పెద్ద మిస్టరీ లాగా ఉంది డాడ్. అది సరే, ఆ రాముగారిని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? దానికి కారణం ఇదిగో ఈ శశినే మావయ్య. వాడిని లోపలికి రానివ్వకూడదు అని నేను అడ్డుపడ్డాను మావయ్య. కానీ శశియే వాడిని లోపలికి రానిచ్చింది. బాలు, నేనప్పుడే నీకు చెప్పాను కదా, ఏ కారణం లేకుండా నేనెందుకు రామ్ని రానిస్తాను? అంతా ఆలోచించే చేశాను. మరి ఏంటమ్మా, రాముని బయటికి పంపించడానికి మనం ఎంత ప్లాన్ చేశాం? అలాంటిది వాణ్ణి నువ్వు ఇంట్లోకి ఎలా రానిస్తావు? డాడ్, నీకు కూడా పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆదిత్య కూడా ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ బలం ఎక్కువైంది. తేడా వస్తే మనం బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఆదిత్యగాడు వాట అడిగాడే అనుకో, కంపెనీ 3 ముక్కలు అవుతుంది. అంతా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదు శశి, నువ్వు అసలు. బాలు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అవన్నీ నేను చూసుకుంటాను కదా. వెళ్ళు బాలు. శశి, నువ్వు చెప్పింది సరైన రీజన్ కాదని నాకు అర్థమైంది. ఆదిత్యగాడు ఉన్నా లేకపోయినా పెద్ద విషయమే కాదు. నువ్వు వేరే ఏదో పర్పస్తోనే రామ్ని ఇంట్లోకి రానిచ్చావు. ఆ కారణం ఏంటో నాకు చెప్పు. డాడ్, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రామ్ గాడు భార్యని పోగొట్టుకొని కుమిలి కుమిలి ఏడవడం నేను చూడాలి. అది దూరంగా ఉంటే కుదరదు కదా డాడ్. అందుకే
ఇంట్లోకి రానిచ్చాను. ఎందుకు బేబీ వాడి మీద అంత కక్ష నీకు? వాణ్ణి బయటికి పంపించడం వరకే కదా మన టార్గెట్. ఆ తర్వాత వాడు ఎలా పోతే మనకెందుకు? లేదు డాడ్, అంతకు మించిన పగ్గుంది నాకు. మీ దగ్గర ఒక విషయం దాచాను డాడ్. ఆ, ఏంటమ్మా అది? రామ్ ఒకప్పుడు నా లవర్. వాట్? ఎస్ డాడ్, నేను రాము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ రామ్ నన్ను మోసం చేసి ఆ సీతని పెళ్లి చేసుకున్నాడు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అయం ముహూర్తః సుముహూర్త. ఆ రామ్ని అతని కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని వాళ్ళని పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చాను డాడ్. నేను అనుకున్నది చేశాను. ఇప్పుడు ఆ రామ్ ఏడవడం నేను చూడాలి. నాకు చేసిన ద్రోహం అతనికి అర్థం కావాలి. అందుకే అతన్ని ఇంట్లోకి రానిచ్చాను. ఆ, అర్థమైందమ్మా. నీ పగ తీర్చుకో, కానీ ఈ విషయం బాలుకి తెలియకుండా చూసుకో. వాళ్ళు వైట్ పేపర్ లాంటోడు డాడ్. దాని మీద మనం ఏం రాస్తే అదే కనిపిస్తుంది. యు డోంట్ వరీ డాడ్, ఐ కెన్ హ్యాండిల్. టేక్ కేర్ బేబీ. రామ్ కనిపించట్లేదు తాతయ్య. నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. వస్తున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను సీత.